లైఫ్‌కి ఇన్‌స్పిరేషన్ కావాలండి. డైలీ లైఫ్ ఇన్‌స్పిరేషన్ మనకి చుట్టూ ఉన్న ప్రకృతిలోనే కనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి చాలా గొప్పగా చురుక్కుమని, చమక్కుమని అనిపిస్తూ ఉంటుందండి. కనిపిస్తోంది గదా! ఇది అప్పుడే పూసేస్తోందండి. గులాబీ పువ్వు పూసేస్తుంది. ఇది ఎంతుందో చూసారు గదా! ఇంతే ఉంది. ఒకప్పుడు ఇదే గులాబీ తోట చూపిస్తాను చూడండి. ఈ గులాబీ తోట ఇంతెత్తుండేదండి. అంటే నాకంటే హైట్ ఉండేది. మొత్తం తోటంతా కూడా ఇదిగో జాన నరకి కట్ చేసి పడేశాడండి అంతే. కట్ చేసేసి గట్టిగా ఎరువేశాడు. పైనేమో లైట్‌గా మందు కొట్టాడు. ఇదిగో చూసారుగా ఎంత అందంగా కనిపిస్తోందో పువ్వు. ఇగో ఈరోజు మళ్ళీ పూత, ఈ చిగురు ఇది చూస్తుంటే అసలు ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే, అరే ఇంతకుముందు ఈ గులాబీ తోట అంతా ఇలా అయిపోయింది, చీడ పట్టినట్టు ఒక్క పువ్వు పూయట్లేదు, చూస్తే పొలోమని తెగ ఎదిగిపోయింది అని బాధ వచ్చేదండి. ఈ కట్ చేసినప్పుడు కూడా నాకు భలే బాధ అనిపించింది. అంతమంది ఒకరోజు 10 మంది వచ్చి అడుక్కి కత్తిరించేశారు. రోజు ఇక్కడ తిరుగుతూ ఉంటాను కదా. మన లైఫ్ కూడా అంతే, మనం కూడా అంతే. గుర్తుంచుకోండి, మనలో ఇలాగే పెరిగిపోతూ ఉంటాయి దరిద్రపు లక్షణాలు. చాలా 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 పెరిగిపోతూ ఉంటాయి. బ్యాడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఎక్కడైతే మనం కట్ చేసుకోవాలో అక్కడ కట్ చేసుకోవాలండి. ముందు మనల్ని మనం కట్ చేసుకోవాలి. అంటే చెప్తున్నాను కదా, అర్థమైపోయి ఉంటుంది మీకు. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. వాటిని కట్ చేసుకొని ఏదైతే మంచి విషయాన్ని కాస్త ఎరువుగానో వేయగలిగితే, ఏదైతే గొప్ప గొప్ప విషయాల్ని కాస్త పురుగు మందు రూపంలో, అంటే ఈ దరిద్రాలు పోగొట్టుకోవడానికి మన మీద మనం, మన హ్యాబిట్స్ మీద మనం కొట్టుకోగలిగితే, ఇంగ్లీష్లో చెప్తారు కదా, లైఫ్ నెవర్ ఎండ్స్ అని, రీస్టార్ట్ చేయొచ్చు అని, ఇలాంటివి చాలా చెప్తారు. ఇదిగో ఇంతకు మించి ఎగ్జాంపుల్ ఏముందండి. చూడండి ఎంత అందంగా ఉంది. అంటే మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అసలేమీ లేదు, జానెడెత్తే ఉంది. కానీ చిగుళ్ళు చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో. చిగుళ్ళు ఎంత ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇక తోటంతా అంతే కత్తిరించేశాడు, మొదలైపోయింది పువ్వులు. మన జీవితం కూడా అంతేనండి. ఇదిగో ఇట్లాగా మళ్ళీ పూతకొచ్చేస్తుంది. ఎంత అందంగా తయారవుతుందని చెప్పడం నా ఉద్దేశం. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పడం మర్చిపోకండి.